ప్రధాని మోదీ నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బంది మిఠాయిలు తినిపించారు. విక్రాంత్ ను చూస్తే పాకిస్తాన్ కు భయమన్నారు. లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రతి ఏటా దీపావళిని దేశ సైనికులతో జరుపుకుంటున్నారు. ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైమానిక శక్తి ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. డెక్ పై యోగా సెషన్ లో చేరారు. నౌకాదళ సిబ్బందికి స్వీట్లు తినిపించారు. దీపావళి సందర్భంగా నేవీ సిబ్బంది ఆటపాటలతో సంతోషంగా గడిపారు. कसम सिंदूर की वतन के गुरूर की कसम सिंदूर की उठा तिरंगा सीने में जब जल थल नभ में पुकार हुई सिंदूर की लाली चमक उठी प्रतिशोध की सीमा पार हुई तन घनन घनन तन घनन घनन तन घनन घनन तन घनन घनन. ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను ప్రధాని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ను మోకాళ్లపై నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. శత్రుముఖల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు వారిని నిద్రలేని రాత్రులను మిగిల్చిందన్నారు. ఈ పేరు వింటే చాలు పాక్కు నిద్ర కూడా పట్టదని మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे वो है आईएनएस विक्रांत. భారత్ మావోయిస్టు హింస నుంచి విముక్తి అంచున ఉందన్నారు మోదీ. గతంలో 125 జిల్లాలు మావోయిస్టు ఉగ్రవాదం గుప్పిట్లో ఉన్నాయని, కానీ ఇప్పుడు కేవలం 11 జిల్లాల్లోనే మావోయిస్టు ఉగ్రవాదం ఉందన్నారు. సాయుధ దళాలు, పోలీసులు మావోయిస్టు హింసను పూర్తిగా నిర్మూలించడంలో విజయం సాధిస్తారని తనకు నమ్మకం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. और वो 125 जिले पिछले 10 साल की मेहनत के कारण ये संख्या घटती गई और अब 125 से घट करके सिर्फ 11 रह गई है. 11. ప్రధాని మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2018లో దీపావళి రోజున ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులతో ముచ్చటించారు. 2022లో కార్గిల్లో, 2023లో చైనా సరిహద్దుల్లోని లేప్చా ఆర్మీ బేస్ లో వేడుకలు చేసుకున్నారు. ఇక గతేడాది కచ్ లోని సర్క్రిక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందిని కలిసి వారితో వేడుకలు చేసుకున్నారు.